హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 25,763 ఫ్లాట్గా ఎండ్ అయిందనమాట. తర్వాత బ్యాంక్ నిఫ్టీ మనకు 58,101. మనకి ఈరోజు పిఎస్యూ బ్యాంక్స్ సెక్టార్లో మంచి మొమెంటం కనపడింది కాబట్టి ఈరోజు దానివల్ల మనకు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో సెన్సెక్స్ మనకు 83,978, ఇది కూడా ఫ్లాట్గానే ఉందని మనం చెప్పుకోవాలి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మంచి మొమెంటం కనిపించింది అనమాట. పాజిటివ్ మొమెంటం 0.7% రెండు పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే మనకు నిఫ్టీ అనేది డబుల్ టాప్ ఫామ్ చేసింది అనమాట. మనకు ఫ్రైడే అనేది యాక్చువల్ గా మనం ఫ్రైడే వీడియో చేయలేదు. సో డబుల్ టాప్ ఫామ్ చేసింది. ఎలా అంటే ఫస్ట్ అప్ ట్రెండ్ ఉంటుంది, దెన్ స్లైడ్ డౌన్ ట్రెండ్ ఉంటుంది, మరీ అప్ ట్రెండ్, మరీ డౌన్ ట్రెండ్ అలా వస్తుంది అనమాట. సో ఈ డబుల్ టాప్ ఫార్మేషన్ చేసినప్పుడు నిఫ్టీ ఏం చేస్తుందంటే జనరల్ గా ఎక్కడ ర్యాలీ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి రిటర్న్ వస్తుంది అనమాట. సో ఒకవేళ కరెక్ట్ గా డబుల్ టాప్ ఫార్మేషన్ ప్యాటర్న్ ప్రకారమే వెళ్తే కనుక ఖచ్చితంగా కిందికి ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు రావాలి. బట్ జనరల్ గా ఇలా అప్ ట్రెండ్ లో మార్కెట్ మంచి బులిష్ మొమెంటం లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అలా ఫార్మేషన్ అయినప్పుడు, ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ అయినప్పుడు మనకు ఫెయిల్యూర్ కనబడుతుంది అనమాట. మనకు కిందికి వెళ్ళాల్సిన ఫస్ట్ టైం, సెకండ్ టైం అటెంప్ట్ చేసి థర్డ్ టైం కిందికి వచ్చేటప్పుడు మనకు ఏం చేస్తుందంటే నిఫ్టీ జనరల్ గా ఒకవేళ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ అప్ ట్రెండ్ వస్తుంది అనమాట. సైడ్ వైజ్ గా మూవ్ అవుతుంది, ఈ రోజు మూవ్ అవుతున్నట్టు. సో దీనికి ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం రేపు కీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది అనమాట. ఓవరాల్ గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఒక ఎం షేప్ లో ఫామ్ అవుతుంది, దెన్ అక్కడి నుంచి కిందికి వస్తుందా లేదా అనేది తేలుతుంది అనమాట. రేపు తెలిసిపోతుందని మనకు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, రేపు ఎక్స్పైరీ కాబట్టి వైల్డ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఓవరాల్ గా చూడండి 25,680 ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్కెట్ ఇష్టపడట్లేదు. 25,700, 25,690 దగ్గర వరకే వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. రిటర్న్ వచ్చేసి అగైన్ ఇప్పుడు ఈ రోజు చేసినట్టు 25,763 ఈ రేంజ్ లోనే మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఇది నో ట్రేడ్ జోన్ అయితే నేను చెప్తానమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి 25,850 దాటి వెళ్తే కనుక అక్కడ నుంచి 25,920 లేదా 25,940 ఫస్ట్ టార్గెట్, తర్వాత 26,000 సెకండ్ టార్గెట్ అనమాట. ఇది అప్ సైడ్ కి మనకు. అలాగే డౌన్ సైడ్ మనం చూసుకుంటే 25,670 మినిమం ఈ లెవెల్ కి కిందికి వెళ్ళాలన్నమాట. 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ కనుక ఇక్కడ క్లోజ్ అయితే అప్పుడు 25,600 తర్వాత 25,550 ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. స్టిల్ చెప్తున్నాను 25,500 పైన ఉన్నంత వరకు మార్కెట్ అయితే బులిష్ అని నేను నమ్ముతాను అనమాట. సో ఒకవేళ ఫర్దర్ కిందికి కనుక వెళ్తేనే అప్పుడు ఆలోచించాలి నిఫ్టీ మళ్ళీ బేరిష్ జోన్ లోకి వచ్చిందా అనేది ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. సో అంత నెగిటివిటీ అయితే మనకు లేదు కాబట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఓవరాల్ గా చూడాలన్నమాట. సో మెయిన్ గా ఈరోజు సెక్టార్స్ వరకు మనం చూసుకుంటే మెయిన్ గా పిఎస్యూ బ్యాంక్స్, తర్వాత డిఫెన్స్, తర్వాత రియాలిటీ, ఎస్పెషల్ రియాలిటీ సెక్టర్ ఈరోజు 2% పైన పెరిగింది మనకు. అండ్ డిఫెన్స్ సెక్టర్ లో కూడా 0.5% వరకు గెయిన్స్ కనిపించింది. పిఎస్యూ బ్యాంక్స్ మనకు 1.5% దగ్గరగా మనకు గ్రోత్ కనిపించింది అనమాట మెయిన్ గా. సో నెగిటివ్ సెక్టార్స్ వచ్చేసి మనకు ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఈ 3 సెక్టార్సే మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా మార్జినల్లీ నెగిటివ్ అని చెప్తారు, ఎందుకంటే ఫ్లాట్ విత్ నెగిటివ్ అంటాను ఓవరాల్ గా. ఎందుకంటే అంత నెగిటివ్ గా లేదు, 0.1%, 0.2% కాబట్టి ఎక్కువ నెగిటివ్ కాదని అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే జస్ట్ మైనర్ పుల్ బ్యాక్ అనే నేనైతే అనుకుంటాను అనమాట. సో టాప్ గెయినర్స్ లిస్ట్ లో మనం చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, వేదాంత, తర్వాత ఐడియా, తర్వాత ఇండస్ టవర్స్, ఇలాంటి వాటిలో మనకు టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉంటే మనకు టాప్ లూజర్స్ లిస్ట్ లోకి వచ్చేసరికి మారుతి సుజుకి, ఐటీసీ, తర్వాత మనం చూసుకుంటే జేకే సిమెంట్స్, ఇలాంటి వాటిలో మనకు నెగిటివ్ డౌన్ సైడ్ కనిపించింది అనమాట. సో మెయిన్ గా టార్గెట్ వచ్చేసి న్యూస్ వైడ్ గా ఓవరాల్ గా ఇండియా యుఎస్ఏ డీలే అనమాట. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇది ఎప్పటికీ తేలుతుంది అనేది చెప్పలే. ఇండియా వాళ్ళు త్వరగా అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట, కానీ ఎప్పుడు అవుతుంది అనేది డేట్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయితే ఒక క్లారిటీ, మార్కెట్ కి ఒక మంచి డైరెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ అన్సర్టనిటీ కంటిన్యూగా కొనసాగుతుందని మనం చెప్పాలన్నమాట. సో ఈ అన్సర్టనిటీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేదే మెయిన్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. కనీసం ఒక యుఎస్ఏ చైనా మాదిరి మన జరిగింది కదా, అలా ఒక మీకు ఒక టెంపరీ డీల్ అయినా జరిగితే బాగుంటుందని అయితే నా ఎక్స్పెక్టేషన్ అనమాట.
అలాగే ఒక డీల్ అయితే జరిగింది, మొత్తానికి మనం చూసుకుంటే ఒక డీల్ అయితే జరిగింది. అది ఏదంటే డిఫెన్స్కి సంబంధించి అనమాట. రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత స్కాట్ బెసెంట్ వాళ్ళు ఇద్దరు సైన్ చేశారనమాట. యుఎస్ఏ డిఫెన్స్ డీల్ సంబంధించి 10 years డీల్ అనమాట ఇది. సో ఇది డిఫెన్స్ సెక్టర్ సంబంధించి అనమాట. సో ఈ డీల్ అయితే చేశారు. బట్ ఓవరాల్గా మెయిన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది ఇంకా సైన్ అవ్వలేదు అనమాట. సో ఓవరాల్గా టారిఫ్స్ వరకు చూసుకుంటే మన మీద స్టిల్ ఇంకా 50% టారిఫ్ అలాగే కొనసాగుతుంది. సో రష్యన్ ఆయిల్ని స్టాప్ చేసామని చాలా మంది చెప్తున్నారు, కానీ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ మనకు 2-3 days బ్యాక్ అనుకుంటాను న్యూస్ అయితే వచ్చింది మనకు. ఏంటంటే ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ రష్యన్ ఆయిల్ని తెచ్చుకున్నారు అని చెప్పి. సో ఎక్కడైతే శాంక్షన్స్ లేవో అక్కడి నుంచి తెచ్చుకున్నారు అనమాట. సో ఓవరాల్గా కంటిన్యూగా రష్యన్ ఆయిల్ని అయితే మనం కొంటున్నామని చెప్పాలి, బట్ తగ్గించామని అంటున్నారు. సో ఎంతవరకు తగ్గించాము, దాన్ని ఎక్కడికి ఇది చేసామని చూడాలి. బట్ ఓవరాల్గా మనం చేసేది ఏంటంటే రష్యన్ ఆయిల్ని మార్జినల్గా తగ్గిస్తాము, యుఎస్ఏ ఆయిల్ని పెంచుతాం అనమాట. సో యుఎస్ఏ ఆయిల్ని పెంచి రష్యన్ ఆయిల్ని మార్జినల్గా తగ్గించినందుకు మిగతా ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఈ రెండింటి మధ్య, ఆ డిఫరెన్స్ని మనం ఎక్కడ తగ్గిస్తాము అంటే ఖచ్చితంగా సౌదీ అరేబియా లేకపోతే ఖటార్ ఇలాంటి వాటి దగ్గర నుంచి తగ్గిస్తాం అనమాట. యాక్చువల్గా ఇవి కూడా యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్సే. సో యుఎస్ఏలోని ఒక పాకెట్ దగ్గర నుంచి తీసేసి డైరెక్ట్గా యుఎస్ఏ చేతిలోనే పెడుతున్నాం అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే అక్కడ ఉన్నవి కూడా ఓవరాల్గా యుఎస్ కంపెనీస్ కాబట్టి, యుఎస్ షేర్ ఉంది కాబట్టి వాటి ప్రాఫిట్ కూడా యుఎస్ఏకి వెళ్తుంది జనరల్గా. సో మనం ఒకవేళ అక్కడ కొనుక్కుంటే డైరెక్ట్గా యుఎస్ఏ దగ్గర కొంటే యుఎస్ఏకే వెళ్తుంది అగైన్. సో మనము వాళ్ళ దగ్గర స్టాప్ చేసి ఆటోమేటిక్గా యుఎస్ఏ దగ్గర కొని మనం కొనసాగుతాం అనమాట. అండ్ రష్యన్ ఆయిల్ని మార్జినల్గా తగ్గిస్తాం అనమాట. సో మార్జినల్గా తగ్గించినందుకు గాను మనము రష్యాతో ఫర్దర్ డీల్స్ అయితే చేసుకుంటాం అనమాట. మనం చూడండి లేటెస్ట్గా న్యూస్ ఏమొచ్చిందంటే సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా మనము రష్యా నుంచి తీసుకుంటున్నాము. ఒకప్పుడు యుక్రెయిన్ మనకు సన్ఫ్లవర్ దీనికి సంబంధించినది మనకు టాప్ ఎక్స్పోర్టర్ ఉండేది మనకు, అంటే ఎక్స్పోర్ట్ టు ఇండియా. సో యుక్రెయిన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు అది రష్యా టేక్ ఓవర్ చేసింది అనమాట. సో రష్యా వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటాము. సో మెయిన్గా చూడండి బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కంటిన్యూగా మనకు ఫోకస్లో ఉన్నాయి. సో మెయిన్గా చూసుకోండి, ఎందుకంటే ఇది జరగడానికి మెయిన్ కారణం మనం యాక్చువల్గా ఫ్రైడే వీడియో చేయలేదు, కానీ ఫ్రైడే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వెయిటేజ్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజెస్ చేంజెస్ వస్తున్నాయి. ఏ బ్యాంక్ కూడా 20% మించి వెయిటేజ్ ఉండకూడదు. అండ్ టాప్ 3 వెయిటేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 3 బ్యాంక్స్ కలిపి మాక్సిమం 45% మాత్రమే వెయిటేజ్ ఉండాలి అన్నట్టు వస్తుందన్నమాట. సో ఇది స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచిదని చెప్తాను. ఏవైనా ఉన్నాయో మనకు ఐఓబి కానీ లేకపోతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ ఇలాంటి స్మాల్ బ్యాంక్స్ అన్నింటికి ఖచ్చితంగా బెనిఫిట్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే దీని అడ్వాంటేజ్ ఇంకొకటి ఉంది ఏంటి అంటే ఈ బ్యాంక్సే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవి నిఫ్టీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఒకవేళ వీటి వెయిటేజ్ కనుక తగ్గింది అంటే ఆటోమేటిక్గా కొంచెం వీటి ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఓవరాల్ మార్కెట్ మీద. అండ్ స్మాల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపాక్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో చూడాలి, ఇది ఒక గుడ్ మూవ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. అండ్ మనకు చూడండి కార్ మార్కెట్కి సంబంధించి మారుతి సుజుకి ఆయన వాళ్ళ చైర్మన్ ఒక స్టేట్మెంట్ చేశారనమాట. కార్ మార్కెట్ అనేది ఓవరాల్గా ఇండియాలో 6% వరకు గ్రో అవుతుంది అని చెప్పి స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ H2 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు 6% వరకు గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే జిఎస్టీ తగ్గించారు కదా బాగా. సో డిమాండ్ బాగుంటుంది, న్యూ ఇయర్ సేల్స్ కూడా బాగుంటాయి అని చెప్పి, డిసెంబర్ సేల్స్ అనేవి బాగుంటాయి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా చూసుకోండి, మనకు కార్ మార్కెట్ అనేది మంచి గ్రోత్లో ఉందని మారుతి సుజుకి వాళ్ళు చెప్పడం ఒకటి. తర్వాత వాళ్ళ షేర్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా టాప్ 1లో అలాగే ఉందన్నమాట. మనకు చూడండి హైయెస్ట్ కార్ సేల్స్ అనేది ఎప్పుడు ఏ క్వార్టర్ తీసుకున్నా లేకపోతే ఏ మంత్ తీసుకున్నా సరే మనకు మారుతి సుజుకినే ఇండియాలో టాప్లో ఉంటుంది, ఫాలోడ్ బై మనకు టాటా మోటార్స్ అన్నమాట. సో యాక్చువల్గా టాటా మోటార్స్ తగ్గుతుంది అనుకున్నారు, బట్ స్టిల్ టాటా మోటార్స్ ఈజ్ హోల్డింగ్ స్ట్రాంగ్, ఎందుకంటే సెకండ్ ప్లేస్లోనే ఉందన్నమాట. యాక్చువల్గా హుండై కానీ లేకపోతే మనం చూడండి మహేంద్ర కానీ టేక్ ఓవర్ చేస్తాయి అనుకున్నారు, బట్ మనకు చూడండి రెండు ఇంకా అది ఇంకా థర్డ్ ప్లేస్ కోసమే ఉన్నాయన్నమాట. సో సెకండ్ ప్లేస్లో స్టిల్ టాటా మోటార్స్ ఈజ్ హోల్డింగ్ స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మనకు ఒక పక్క చూడండి మనకు ఇది కూడా నడుస్తుంది అనమాట, ఒక జియోపొలిటికల్ టెన్షన్ అనమాట. అంటే జియోపొలిటికల్ టెన్షన్ అని కాదు కానీ మనకు ఒక బార్డర్లో ఒక అలర్ట్ అనమాట, ఆపరేషన్ త్రిశూల్ ఇదైతే నడుస్తూనే ఉంది. November 9th or November 10th సబ్జెక్ట్ టు కరెక్షన్ మనకు అప్పటి వరకు ఉందన్నమాట.
సో కంటిన్యూగా మనం నో టైమ్స్ ఇష్యూ చేస్తూనే ఉన్నాము, ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూగా నడుస్తుంది అనమాట. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నా ఎక్స్పెక్టేషన్ వరకు మనం చూసుకుంటే మెయిన్గా ఇది సర్క్రీక్ ఏరియాకి సంబంధించే ఉండొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక పక్క పాకిస్తాన్కు చూడండి, పైన ఆఫ్ఘనిస్తాన్తో ఇంకా స్టిల్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇటుపక్క వాళ్ళ డిప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది మన సైడ్, అంటే పాకిస్తాన్కు ఈస్ట్ బార్డర్ అంటే మన బార్డర్. సో తక్కువే ఉంటుంది. సో స్టిల్ ఒకవేళ మనం కనుక ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, లేదా మనం యాక్షన్ తీసుకోవాల్సిన టైం వస్తుందా ఏదైనా అనేది కూడా తీసుకుంటారా అనేది చూడాలి. సర్క్రీక్ సంబంధించి మెయిన్గా ఈ ఆపరేషన్ త్రిశూల్ చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో రూపీ అయితే మనకు చూడండి, రూపీ ఫర్దర్గా వీక్ అవుతుంది. సో 88.77 దగ్గరకు వచ్చేసింది. అగైన్ ఒక 88.8 లాస్ట్ టైం లో ఉంది కదా, దాని దగ్గరకు వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్. సో ఇంకా లో అవుతుందా లేదా అగైన్ ఏమైనా మనకు కరెక్షన్ కొంచెం స్ట్రెంథనింగ్ అవుతుందా అగైన్ అని చెప్పి చూడాలి. ఎందుకంటే చూడండి 88.8 దగ్గర నుంచి దాదాపు 87.8 దగ్గర వరకు వెళ్ళింది రూపీ. అగైన్ అక్కడి నుంచి దాదాపు 2-3 సెషన్స్ లో అనుకుంటాను కంప్లీట్ గా మళ్ళీ ఫాల్ అయింది, 88.78 దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది చూడాలి. అండ్ దీని ఇంపాక్ట్ అనేది కూడా ఎఫ్ఐఎస్ మీద కనబడుతుంది అనమాట. సో ఎఫ్ఐఎస్ ఈ రూపీ వీక్ అయ్యే కొద్దీ కొంచెం సెల్లింగ్ అనేది పెరుగుతుంది అని మనం అనుకోవాలి. సో ఓవరాల్ గా చూడండి, ఈరోజు వచ్చిన ఒక హైలైట్ న్యూస్ మనకు ఫైనాన్షియల్ టైమ్స్ లో అన్నిట్లోనూ మనం చూసుకుంటే గోల్డ్ కి సంబంధించింది అనమాట. చైనా వాళ్ళు గోల్డ్ మీద 6% వరకు ట్యాక్స్ వేస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. 6% ఆర్ సంథింగ్ మనకు ట్యాక్స్ అయితే వేస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పటి వరకు అయితే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే చైనాకు సంబంధించిన సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చైనా వాళ్ళు అది ఇదే కొంచెం ఫ్రీగా ఉండేది, ట్యాక్స్ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు దాని మీద ట్యాక్స్ వస్తుంది అనమాట. సో ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చే న్యూస్ ఏంటంటే ఓవరాల్ గా మనకు దీనివల్ల చైనా ఇలా చేయడం వల్ల చైనాలో గోల్డ్ బయింగ్ అనేది తగ్గుతుంది. ఓవరాల్ గా దానివల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది తగ్గుతాయి అని చెప్పి అంటున్నారు, విచ్ ఐ డిఫర్ అనమాట. ఎందుకంటే మనం చూడండి ఓవరాల్ గా మనము గోల్డ్ మార్జినల్ 6% ట్యాక్స్కే ఒకవేళ 6% ఆర్ 10% ఈవెన్ అనుకున్నా మనం చూడండి అంత తొందరగా తగ్గించేస్తారు అని అయితే నేనైతే అనుకోను అనమాట. సో గోల్డ్ ఇప్పుడు చాలా హైలో ఉంది. అండ్ ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రంప్ చేస్తున్న జియోపొలిటికల్ టెన్షన్స్ ఎఫెక్ట్ గోల్డ్ ని అంత తొందరగా పడినివ్వదు అని అయితే నేనైతే అనుకుంటాను అనమాట. సో ఓవరాల్ గా మన మార్కెట్ అయితే మనకు చూడండి ఇంటర్నేషనల్ ప్రైస్ ప్రకారమే గోల్డ్ మూవ్ అవుతుంది కాబట్టి మన కంట్రీలో కూడా. సో అది తగ్గితే మనకు తగ్గుతుంది, కానీ చైనాలో ఒకవేళ ట్యాక్స్ చేసినంత మాత్రాన మనకు అది తగ్గుతుంది అంటే మార్జినల్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఒకవేళ ఉంటే, బట్ స్టిల్ అది కూడా ఎంతవరకు ఉంటుంది అనేది నాకు డౌట్ఫుల్ కేసు అని నేనైతే చెప్తాను అనమాట. సో ఓవరాల్ గా చూడండి మనకు జిఎస్టీ కలెక్షన్స్ అయితే వచ్చాయి నా లాస్ట్ మంత్ కి సంబంధించి. సో 4.6% గ్రోత్ ఉందన్నమాట. సో ఇది చాలా మంచి సైన్ అని అయితే చెప్తాను అనమాట. 1,96,000 crores వరకు ఏమో వచ్చినట్టుంది ఓవరాల్ గా. సో మంచి కలెక్షన్. సో జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా మనకు చేంజెస్ చేసి మనకు 2 స్లాబ్స్ పెట్టి తర్వాత సింగూడ్స్ సపరేట్ స్లాబ్ పెట్టి ఇలా చేశారు కదా. సో అలా చేసినా కూడా మార్కెట్ స్టిల్ మనకు జిఎస్టీ కలెక్షన్స్ అనేది అప్ సైడ్ ఉండడం అనేది మనకు బూస్ట్ అని మనకు చెప్పుకోవాలన్నమాట ఓవరాల్ గా. సో మనం చూడండి ఓవరాల్ గా మన మార్కెట్ వరకు చూసుకుంటే ఇది హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. అండ్ ఈరోజు కెనడా పిఎం అనమాట, ఆయన ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఇది ట్రంప్కి సంబంధించిందని చెప్పాలి, ఓవరాల్ గా అమెరికాకి సంబంధించింది. ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్ గా ఏముంది డైరెక్ట్ గానే కామెంట్ చేశారనమాట. అమెరికా ఈజ్ నాట్ ఏ రిలయబుల్ పార్ట్నర్. సో మేము ఇక్కడ నుంచి ఇండియా వైపు చూస్తున్నాము. సో మేము ఇంకా మోడీతో అయితే మాట్లాడలేదు, కానీ మా అఫీషియల్స్ అయితే ఇండియన్ అఫీషియల్స్ తో టచ్ లో ఉన్నారు అని చెప్పి చెప్పారనమాట. సో కెనడాతో డీలింగ్ అనేది నాకు తెలిసి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది అంటాను. ఎందుకంటే అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది ఏంటంటే ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా కెనడా నుంచి వస్తుంది అనమాట. ఖలిస్తానీ అంటే అది సపరేట్ పంజాబ్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో కొంతమంది అది కెనడా నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళంతా కెనడాలో ఉన్నారనమాట. యాక్చువల్గా కెనడా సిటిజన్స్ వాళ్ళు ఆ ఖలిస్తానీ మూవ్మెంట్ నడిపే వాళ్ళు. సో లాస్ట్ టైం మోడీ గారు కెనడా వెళ్ళినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ అయింది. సో వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి, సో అలాగేం జరగలేదు కాబట్టి ఎస్పెషల్లీ లాస్ట్ టైం మనం చూసుకుంటే కెనడా
మాజీ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు ఆయన, జస్టిన్ ట్రూడో ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు మనకు కెనడా టైస్ అనేది కొంచెం బాగా వీక్ అయ్యాయి అనమాట, ఇండియా అండ్ కెనడా. సో అగైన్ ఇప్పుడు తిరిగి బూమ్ అవుతుందా, ఇండియా కెనడా టైస్ అనేది మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాయా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు యుఎస్ రిలయన్స్ అనేది తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే యుఎస్ఏ కంటిన్యూగా ఇలా టారిఫ్స్ వేయడము, దానివల్ల వాళ్ళకి ఓవరాల్గా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వాళ్ళైతే తగ్గించుకోవాలి, యుఎస్ఏ రిలయన్స్ అనేది తగ్గించుకోవాలి ఎక్స్పోర్ట్స్ విషయంలో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో మనం ట్రేడ్ వరకు ఆలోచిస్తున్నాం కానీ పూర్తిగా నమ్మచ్చా అనేది మనము చూడాలన్నమాట, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఇది అనమాట హైలైట్ న్యూస్ అనేది. సో మనకు చూడండి, అగైన్ రూపీ అనేది ఇంకా వీక్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది, 25,700 అండ్ 25,800 ఈ రేంజ్లోనే ఉంటుందా అనేది చూడాలి. బట్ 25,850 క్రాస్ అయితేనే 25,920 లేదా 25,940 లేదా 25,980 ఆర్ 990 ఈ లెవెల్ వరకు వెళ్తుంది అనుకుంటాను. బట్ 25,900 దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ అయితే ఫామ్ చేస్తుంది, అక్కడి నుంచి కొంచెం అది క్రాస్ అవ్వడమే ఫస్ట్ టార్గెట్ అని నేనైతే అనుకుంటాను అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా అగైన్ మనకి డీల్ అవ్వకపోవడము, తర్వాత చైనాతో యుఎస్ఏకి కొంచెం టైస్ పెరగడం వల్ల ఏమైందంటే నెట్ షార్ట్స్ అనేది పెంచుకుని ఉంటారు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో ఒకవేళ వాళ్ళు నెట్ షార్ట్స్ క్రియేట్ చేస్తే మనకే మంచిది అంటారు, ఎందుకంటే అగైన్ వాళ్ళు షార్ట్ కవరింగ్ అయితే చేయాల్సి వస్తుంది కదా. సో దాని ఇంపాక్ట్ అయితే కనబడుతుంది మార్కెట్ మీద. సో ఎప్పుడైతే షార్ట్ కవరింగ్ చేస్తారో అగైన్ 26,000 దాటి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలన్నమాట ఓవరాల్గా మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో దిస్ ఈజ్ ద న్యూస్ ఆఫ్ ద డే. అండ్ రేపు మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.